హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి, గాట్ ఏ క్రష్ అని ఎపిసోడ్ 15 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన హీరో వాళ్ళ తాత కోసం టీని ప్రిపేర్ చేసుకొని వస్తుంది. అలా వాళ్ళ తాతకి ఇస్తుంది అనమాట. ఇదిగోండి గ్రాండ్ పా, మీకోసం నేను ప్రిపేర్ చేసిన టీ అని అంటే హీరో వాళ్ళ తాత అది తాగి చాలా బాగుందమ్మా, ఇంట్లో ఒక డాక్టర్ ఉండడం కూడా చాలా మంచిదని అంటాడు. తర్వాత నీ స్టడీ ఎలా జరుగుతుంది అవన్నీ అని అడిగితే, అలాగే నీ స్టోర్ ఎలా ఉందని అంటే, మీరు నా స్టోర్ని ఫాలో అవుతున్నారా అనేసరికి వాళ్ళ గ్రాండ్ బా కొంచెం టెన్షన్ పడే, అదేం లేదు ఓల్డ్ పర్సన్ కదా, కొంచెం ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాను అని అనేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. తర్వాత హీరోయిన్ బయటకు వచ్చి రూమ్స్ చూపించిన తర్వాత హీరోయిన్ అంటుంది, గ్రాండ్ పా నా స్టోర్ని ఫాలో అవుతున్నట్టున్నాడు అని అంటే హీరో ఏమో అదేం లేదులే వెళ్ళి పడుకోనంటే హీరోయిన్ నమ్మదనమాట. అలా ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్తారు. మరోవైపు ఏమో హీరో వాళ్ళ తాత తన పని మనిషితో మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ చాలా మంచిది, చాలా తెలివైనది, ఇప్పుడు నాకు హీరో గురించి ఎలాంటి టెన్షన్ లేదు, చాలా బాగా చూసుకుంటుందని అంటూ ఉంటుంది. అప్పుడు పని మనిషి ఉండి, మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు అనేసి, అవును చాలా హ్యాపీగా ఉన్నానని వాళ్ళ తాతయ్య చెప్తాడనమాట. మరోవైపు ఏమో హీరో వాళ్ళ తాతయ్య దగ్గర రూమ్లో చెక్ చేయాలని వాళ్ళ తాతయ్యకి తెలియకుండా వెళ్తూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ తన రూమ్లోకి వెళ్తే చాలా కూల్గా ఉండేసరికి ఏసీ రిమోట్ని తగ్గియాలని చూస్తే అది పనిచేయదు. అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. అలా మాట్లాడేసరికి హీరోయిన్ ఫ్రెండ్ అంటుంది, నువ్వు సెలెక్ట్ అయ్యావా వాళ్ళ తాతయ్య దగ్గర అంటే, బాగా ట్రీట్ చేస్తున్నాడు, చాలా మంచివాడని అంటుంది. అప్పుడే గుర్తొచ్చి మన స్టోర్లో నా ఐడి చెక్ చేయి ఒకసారి అని చెప్తే, అవును ఫాలో అవుతున్నారు అనేసరికి హీరోయిన్ అవుతుందన్నమాట, ఎంత జాగ్రత్తగా తీసుకుంటున్నాడని. తర్వాత మరోవైపు ఏమో హీరో వాళ్ళ తాతయ్య రూమ్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి కొన్ని కనిపిస్తాయి అన్నమాట, వాళ్ళ స్టోర్ నుంచి తెచ్చుకునేటివి. అవి చూసి హీరో కూడా చాలా నవ్వుకుంటే బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసరికి అప్పుడే అక్కడ వాళ్ళ తాతయ్య కనిపించడంతో, ఇక్కడేం చేస్తున్నావని వాళ్ళ తాతయ్య అంటే, ఏం లేదు నా రూమ్లో హీటర్ పని చేయట్లేదు, అందుకే ఇక్కడ సైడ్ వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. హీరో వాళ్ళ తాతయ్య ఏమో హీరోని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ హీరోకి మెసేజ్ చేస్తుంది, ఏసీ పని చేయట్లేదు, ఈ కూల్కి నేను చనిపోయేటట్టున్నాను, వచ్చి కొంచెం సేవ్ చేయనంటే హీరో దగ్గర నుంచి ఎలాంటి రిప్లై ఉండకపోయేసరికి ఫస్ట్ హీరో రూమ్లోకి వెళ్ళి చెక్ చేస్తుంది. అక్కడ లేకపోయేసరికి తను ఫోన్ చేసుకుంటూ వెళ్తుంది. ఒక రూమ్లో హీరో ఫోన్ సౌండ్ రావడంతో అక్కడికి వెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి హీరో స్నానం చేస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నువ్వు ఇప్పుడు ఇక్కడ స్నానం చేస్తున్నావు అనేసరికి అప్పుడే హీరో వాళ్ళ గ్రాండ్ పా వచ్చి డోర్ ఓపెన్ చేస్తారనమాట. వెంటనే హీరోయిన్ని బాత్టబ్లో ముంచేస్తాడు హీరో. అప్పుడు హీరో అంటాడు, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారని అంటే, నీకు హీటర్ సెట్ అయిందో లేదో చూద్దామని అంటే, నేనేం చిన్నపిల్లని కాదు తాతయ్య, నాకు అన్నీ వచ్చి వెళ్ళానని అంటే, ఆ మాటలు విని హీరోయిన్ నవ్వుకుంటూ ఉంటుంది. తర్వాత హీరో వాళ్ళ తాతయ్యకి ఏవో కొన్ని చెప్పి బయటకు పంపించేస్తాడు. అలా వెంటనే హీరోయిన్ దగ్గరకు వచ్చి తనకి టవల్ చుట్టి, నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అనేసరికి హీరోయిన్ చూసి నవ్వి సరే అని అంటుంది. అలా హీరోయిన్ రూమ్లోకి పిలుచుకెళ్తాడు. అలా హీరోకి వచ్చిన మెడల్స్ని అలాగే అవార్డ్స్ని అవన్నీ చూస్తూ ఉంటుంది. అలా హీరోయిన్ అంటుంది, నీకు ఇన్ని కార్స్ వచ్చాయని అంటే, నాకు ఈ కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టము, అందుకే అవార్డు ఇచ్చారనేసరికి హీరోయిన్ నవ్వుతుంది. తర్వాత హీరోయిన్ మొత్తం చెక్ చేసి ఈవెంట్ సర్టిఫికేట్స్ అని అంటే, నేను గుడ్ పర్సన్గా ఇచ్చినందుకే, అలాగే లీడర్షిప్ కోసం అని అంటాడు. అలాగే వాళ్ళ అమ్మ ఫోటో చూపించి, ఇక్కడ మా అమ్మ ఇప్పుడు నాకు వాళ్ళు లేరని చెప్పి కొంచెం బాధపడతాడు. అలాగే అన్ని ఫొటోస్ ఆల్బమ్స్ అవన్నీ చూపించేస్తాడు. తర్వాత హీరో అంటాడు, సరే అయితే మనం రేపు మార్నింగ్ ఎక్కడికైనా వెళ్దాము, వెళ్ళి పడుకోమని పంపించేస్తాడు. మార్నింగ్ అయ్యేసరికి హీరో అలాగే హీరోయిన్ ఇద్దరు వాకింగ్ నుంచి బయట వస్తూ ఉంటారు. అలా వాళ్ళ తాతయ్యకి ఇష్టమైన ఫిషెస్ గురించి హీరో చెప్తూ ఉంటే అవన్నీ హీరో వాళ్ళ తాతయ్య విని చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. అక్కడికి పని మనిషి వచ్చి టిఫిన్ రెడీ అయింది సార్ అని అనేసరికి సరే అని వెళ్ళిపోతారనమాట డైనింగ్ టేబుల్ దగ్గరికి. అలా హీరో వాళ్ళ తాత హీరోయిన్కి సర్వ్ చేస్తూ ఉంటే హీరో అంటాడు, అవి చాలా ఆయిలీ ఫుడ్ తనకు పెట్టొద్దని అని అంటే, హీరో వాళ్ళ తాత ఏమో, ఈరోజు మీ అమ్మ మీ డాడీ చనిపోయిన రోజు కదా, వాళ్ళకి వెళ్ళి ఇది పూజ చేయపో అని అంటాడు. అలా హీరోయిన్ వెళ్తూ ఉంటే హీరోయిన్ తోటి నీతో మాట్లాడాలని హీరో గురించి చెప్తాడనమాట. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయారు, హీరో కూడా చనిపోయేటోడు, కానీ రెస్క్యూ టీం వచ్చి సేవ్ చేసింది, అప్పటి నుంచి తనకు రెస్క్యూ టీంలో జాయిన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి గోలు, అలాగే జాయిన్ అయ్యి చాలా హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నాడు అని చెప్తాడు. మరోవైపు హీరోయిన్ ఫ్రెండ్ తన స్టోర్ని క్లీన్ చేసుకుంటూ ఉంటే అక్కడికి హీరో ఫ్రెండ్ వచ్చి, నీ కోసం బ్రేక్ఫాస్ట్ తెచ్చా అని
గట్టిగా అరిచి చెప్తాడు. అలా హీరోయిన్ ఫ్రెండ్ భయపడి కింద పడిపోతూ ఉంటే అప్పుడే వెంటనే వచ్చి హీరో ఫ్రెండ్ పట్టుకుంటాడు. అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉండేసరికి అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ నా స్పెట్స్ ఎక్కడనంటే చూసుకోకుండా తొక్కింటాడు అనమాట. అలా సారీ చెప్పి మనం వేరే స్టోర్కి వెళ్ళి నీకు ఇప్పిస్తా అంటాడు. మరోవైపు ఏమో క్వింగి అని హీరో వాళ్ళ ఇంటికి వస్తాడు హీరోయిన్ వచ్చిందని. అలా హీరో వాళ్ళ తాతయ్య హీరోయిన్ తింటూ ఉంటే అక్కడికి కింగ్వియాన్ వచ్చి వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ గురించి ఏదేదో కొంచెం బ్యాడ్గా చెప్పబోతూ ఉంటే హీరో వాళ్ళ తాతయ్య అంటాడు, తను మన గెస్ట్ అలా మాట్లాడకూడదు అని అంటే, కానీ కింగ్వియాన్ ఉండకోకుండా నీకు నీ ఎక్స్ లవర్ తోటి పరిచయం ఉంది కదా, తనని మర్చిపోలేదా అని అంటే తను నా ఫ్రెండ్ మాత్రమే, అంతకు మించి లేదని చెప్పి వెళ్తుంది. మరోవైపు ఏమో హీరో ఫ్రెండ్ హీరోయిన్ ఫ్రెండ్ని స్టోర్కి పిలుచుకెళ్తాడు. అలా పిలుచుకెళ్ళి తనకి ఇష్టమైన స్పెట్స్ ఇప్పిస్తాడు. అలాగే తనకి మేకప్ కూడా చేపియాలని, లిప్స్టిక్ చేపియాలని అన్నీ చెప్తూ ఉంటాడు అనమాట. కానీ హీరోయిన్ ఫ్రెండ్ నాకు అవేం వద్దన్నా కానీ హీరో ఫ్రెండ్ విన్నాడు. అలాగే తనని రెడీ చేపిస్తూ ఉంటాడు. అక్కడికి ఒక బ్యూటీషియన్ వచ్చి తనని బాగా రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడు హీరో ఫ్రెండ్ ఏమో తన కోసం ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి పంపిస్తాడు. తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ రెడీ బయటకు వస్తే హీరో ఫ్రెండ్ ఏమో చూస్తూ ఉండిపోతాడు, ఎంత అందంగా ఉంది కదా, చాలా క్యూట్గా ఉందని. అక్కడికి వచ్చినాక హీరోయిన్ ఫ్రెండ్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది. కానీ హీరో ఫ్రెండ్ అవేమి ఇబ్బంది పడద్దు, చాలా ఫ్రీగా నడుచని తనకి సపోర్ట్ ఇచ్చి పిలుచుకెళ్తూ ఉంటాడు. అక్కడ ఉన్న ఒక అమ్మాయి అంటుంది, నీ లవర్ ఇప్పుడు చాలా అందంగా ఉంది, చాలా బాగుందని అంటే ఇద్దరు ఉండి అంటారు, మేమిద్దరము లవర్స్ కాదు, జస్ట్ మేమిద్దరం ఫ్రెండ్స్, అంతకు మించి ఇంకేం లేదని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు కావాలనే హీరో ఫ్రెండ్ నా మన ఎంత కంప్లీట్ అయిపోయిందని అంటే హీరోయిన్ ఫ్రెండ్ అంటుంది, నువ్వేం టెన్షన్ పడకు, కొద్ది రోజుల్లో ఇచ్చేస్తానని. మరోవైపు ఏమో హీరో తన పని మొత్తం కంప్లీట్ చేసుకొని వస్తాడు. హీరో ఇద్దరు బయటకు వెళ్తుంటే క్వింగియన్ నేను కూడా వస్తాను మీతో పాటు అంటే గ్రాండ్ పా క్వింగియన్ ఆపేస్తాడు. ఇదిగో ఇక్కడ నీకు నేను అన్నీ చూపిస్తాను, నా కాలిగ్రఫీ నేను ఎలా చేస్తాను, బాగుందో లేదో నాకు చెప్దురానంటే క్వింగియన్ అంటుంది, మీరు కావాలని ఇలా చేస్తున్నారు కదా వాళ్ళిద్దరిని కలిసి ఉండడానికి, ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు నా పార్టీ కదా గ్రాండ్ పా అని అంటే నేను ఎప్పటికీ నీ పార్టీని, నువ్వు చాలా మంచిదానివి, కానీ వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు, వాళ్ళిద్దరు అడల్ట్స్ కాబట్టి మనం ఏం చేయలేమని చెప్తాడు. క్వింగియన్ ఏమో ఒప్పుకోదనమాట, నేను అసలు గివప్ ఇవ్వను, ఎలాగైనా హీరోని నా సొంతం నేను చేసుకుంటానని అనుకుంటూ ఉంటుంది. గ్రాండ్ పా ఏమో నవ్వుతూ ఉంటాడు. తర్వాత క్వింగియన్ అంటుంది, సరే అయితే ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది, మీరు బాగున్నారు కదా అని అంటే నేను చాలా బాగున్నానమ్మా, నీకు చెప్పేది నువ్వు కొంచెం జాగ్రత్త ఒక్కటే ఉండు, నువ్వు ఎలాగైనా చాలా హ్యాపీగా ఉండాలి నీకు నచ్చిన పర్సన్ తోటి అంటే క్వింగియన్ ఏమో కొంచెం డల్గా ఉంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ మొత్తం అక్కడ అదంతా తిరుగుతూ ఉంటాడు. హీరో అంటాడు, ఇదంతా నేను కలిసి తిరిగిన చిన్నప్పుడు మెమరీస్ చాలా బాగున్నాయని అంటాడు. హీరోయిన్ కూడా సరే అని హీరో చెప్పినటువన్నీ వింటూ ఉంటుంది. అక్కడ ఒక ముస్లాం ఉండి మీకు ఫ్లవర్స్ కావాలని అంటే వద్దని అంటాడు. ఒక ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి ఆర్డర్ చేస్తాడనమాట. అవన్నీ హీరోయిన్ ఫస్ట్ టైం తినడంతో హీరో అంటాడు, ఇక్కడ ఇవన్నీ ఉన్న ఇంగ్రీడియంట్స్ కలుపుకొని తిని చాలా బాగా టేస్టీగా ఉంటుంది అనేసరికి హీరోనే కల్పిస్తాడు. అలా హీరోయిన్ భయంగానే తింటూ ఉంటుందన్నమాట. అలా ఒక స్పూన్ తిను అని హీరో చెప్పేసరికి హీరోయిన్ కూడా టేస్ట్ చేసి చాలా బాగుంది, నీ ఇలాగే చిన్నప్పుడు చబ్బీలాగా అనేసరికి హీరో ఏమో ఇంకా మర్చిపోవా అవన్నీ అని అంటాడు. తర్వాత హీరో కొంచెం సాడ్గా అయ్యేసరికి ఎందుకంత సాడ్ అయ్యావనంటే మా అమ్మ మా నాన్న గుర్తొచ్చారని కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటే హీరోయిన్ వెంటనే హీరో చేపెట్టుకొని నీ ఓల్డ్ మెమరీస్ నేను ఎలాగో చేంజ్ చేయలేను, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను చాలా హ్యాపీగా చూసుకుంటాను అనేసరికి హీరో అంటాడు, సాల్టీ ఉండే దాంట్లోకి ఇప్పుడు కొంచెం షుగర్ యాడ్ అయ్యింది అనేసరికి హీరోయిన్ వెంటనే నవ్వేస్తుంది. అలా హీరోయిన్ కిస్ చేసేసరికి హీరోయిన్ అంటుంది, ఇంకా సరే మనం వెళ్దాం పదా అని అంటాడు. వాళ్ళిద్దరూ తినేది కంప్లీట్ చేశాక ఇద్దరు అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తారు. ఇంటి దగ్గర ఉన్న పని మనిషివి మీ గ్రాండ్ పాకు ఇష్టమైన ఫిషెస్ కదా, ఇవి తీసుకొని మీ గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళాలంట అనేసరికి హీరోయిన్ కూడా హ్యాపీగా సరే అని వెళ్తారు. మరోవైపు ఏమో క్వింగియన్ ఇదంతా చూసి పని మనిషి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని అంటే నాకు తెలియదు అంటది. నేను వాళ్ళని ఫాలో అవుతానని బయటకు వస్తే హీరోయిన్ కార్లో వెళ్ళడం చూస్తుంది. ఎలాగైనా నేను కూడా మీతో పాటు వస్తాను, ఖచ్చితంగా మిమ్మల్ని కలిసి ఉండనివ్వను, హీరోని సొంతం చేసుకుంటానని కోపంగా చూస్తుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.